హాయ్ బ్రో, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ D49. చూసుకోవచ్చు, ఇక్కడ చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు ఈ రాయి కింద. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, చూడండి. అలానే ఇక్కడ చాలా మంది చైన్ కూడా కోస్తున్నారు. చూసుకోవచ్చు, అందరూ లేడీస్ అయితే చాలా మంది కోస్తున్నారు అనమాట. అలానే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక విలేజ్ అయితే కనిపించడం అయితే జరిగింది. సో విలేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ రూట్. సో ఇంతవరకు మనం ఎక్కడికి వెళ్తున్నాం మీకు చెప్పలేదు కదా. మనమైతే ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఆ వాటర్ ఫాల్స్ ని ఇంకా డెవలప్మెంట్ అయితే చేయలేదు. ఇంకా ఫ్యూచర్ లో చాలా అప్డేట్స్ అయితే చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. సో చేసిన తర్వాత కూడా మీకైతే చూపిస్తాను అనమాట. సో ఈ రూట్లు అయితే చాలా అంటే చాలా డేంజర్ గా ఉంటాయి. అందుకని మేము స్పీడ్గా వెళ్ళడం దేనికని చాలా స్లోగా అయితే వెళ్తున్నాం అనమాట. మేము ఇక్కడికి వెళ్ళడానికి చాలా అంటే చాలా తంటాలు పడ్డాము. ఎందుకంటే మా దగ్గర వెహికల్ లేదు. వెహికల్ కోసం చాలా అంటే చాలా తంటాలు పడుకొని లాస్ట్ కి అయితే మాకు వెహికల్ అయితే దొరికేసింది. చూసుకోవచ్చు, ఈ వెహికల్ ఎవరిది అనుకుంటే మా ముందున్న మామది అనమాట. సో మేమైతే ప్రయాణం అయితే మొదలు పెట్టాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో కూడా తెలియదు ఇంకా. సో ఇటు సైడ్ రూట్లు బాగోవు అన్నారు కానీ చాలా బాగున్నాయి, పర్లేదు. ఇంకా ముందుకు వెళ్తే ఎలా ఉంటాయి ఏంటో చూడాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మాకైతే ఇక్కడ బ్రిడ్జి కనిపించింది. ఈ బ్రిడ్జి నుంచి స్ట్రైట్ గా చూస్తే చర్చి కనబడుతుంది అనమాట కొండ మీద. మీకు చూపిస్తాను, ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా. కనిపిస్తుంది కదా, ఇంతకు ముందు ఆ చర్చికి నేను వెళ్ళాను, కానీ ఇటు సైడ్ వాటర్ ఫాల్స్ ఉందని కూడా నాకు ఎంతవరకు తెలియదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట మేము వెళ్ళడం. సో ఇక్కడ నుంచి చూడండి రూట్ ఎలా ఉందో, చాలా అంటే చాలా డేంజర్ గా ఉంటది. ఇక్కడ కూడా చూడండి, అసలు ఈ గిరిజన ప్రాంతాల్లో ఎలా వెళ్తారో ఏంటో కానీ చాలా అంటే చాలా డేంజర్. బ్రేక్ గాని ఫెయిల్డ్ అయితే ఇంకా మనం అంతే, ఇంకా అక్కడ అయిపోయినట్టేనే. సో అంత ఎత్తుగా ఉంటది అనమాట రోడ్డు. సో చూసుకోవచ్చు మా ముందు బండి ఎంత స్మోక్ వస్తుందో. మా బండి అయితే ఇక్కడ అయిపోయింది అనమాట, కదలట్లేదు అనమాట, మీదకి ఎక్కలేకపోతుంది. అందుకని నేను దిగిపోయి తోస్తున్నాను అనమాట. వాడైతే జమ్మున లాగేస్తున్నాడు. ఒకటో గేర్ మీద అయితే వెళ్తున్నా. సో మేమైతే వాటర్ ఫాల్స్ కి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు రూట్ అయితే ఎలా ఉందో. మావాడైతే స్నాక్స్ అయితే తెచ్చాడు అనమాట. స్నాక్స్ కోసం కొంచెం కొట్టుకుంటాం లేని మేము. అసలు చిల్లర గ్యాంగ్ కదా మాదంతా, చిల్లర దింగడి గ్యాంగ్ కాబట్టి కొంచెం లుల్లు అవుతుంటది ఆ మాత్రం. సో ఇవేం పట్టించుకోకండి. సో మనకు రావాల్సింది ఎలాగైనా వచ్చేస్తుంది అనుకుని నేను మావాడికి చెప్తుంటే చిరునవ్వులతో చిందేస్తున్నాడు అనమాట అక్కడ. సో చూసుకోవచ్చు, అలానే కొంచెం ముందుకెళ్ళాము. సో అక్కడైతే వాటర్ లేదనుకుని షాక్ అయ్యామన్నమాట. సో ఇదేట్రా వాటర్ ఫాల్స్ కి వచ్చి వాటర్ లేదని కొంచెం షాక్ అయ్యాము. అలానే కొంచెం ముందుకు వెళ్తున్నాం అనమాట. ముందు వెళ్తున్న అబ్బాయి అయితే ఇంతవరకు ఈ వాటర్ ఫాల్స్ కి అయితే రాలేదు. ఈ సెకండ్ రోడ్ అయితే ఇంతకు ముందే వచ్చాడు అనమాట ఈ వాటర్ ఫాల్స్ కి. అలానే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ అయితే కనిపించడం అయితే జరిగింది. సో అలానే కొంచెం వాటర్ ఉంటదేమో అని కొంచెం ధైర్యంతో అలా ముందుకైతే వెళ్ళాం. సో కొండ అయితే చాలా అంటే చాలా హైట్ గా ఉంది, అందుకే కొంచెం మెల్లిగా వెళ్తున్నాం అనమాట. ఏమైనా మిస్టేక్ అయితే ఏమి. సో చూసుకోవచ్చు, మా వాడి పాత్ర ఎంత కాదు అక్కడ చూడండి ఎలా గెంతున్నాడు ఏంటో. అలానే ఇక్కడ చాలా మంది పిక్నిక్లు కూడా చేసుకున్నట్టు ఉన్నారు. అలానే మా వాళ్ళతో అయితే కొంచెం ముందుకైతే వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ వంటలు గట్రా చేసినట్టు ఉన్నారు. అది యాక్చువల్ ఇక్కడ ఏదో అంటారు, బట్ నాకు తెలియట్లేం లేదు ఏమని చెప్పాలో. సో మావిడైతే ఏదో చూపిస్తున్నాడు. ఇక్కడ చీపులు కూడా పండిస్తున్నారు అంటే చాలా మంది. సో మీకైతే ఇప్పుడు ఒక చెట్టు అయితే చూపిస్తాను. ఆ చెట్టు పేరు అయితే కామెంట్ చేయండి. చాలా మంది ఫ్యాన్స్ అనమాట ఆ చెట్టుకి. సో చూసుకోవచ్చు, ఈ చెట్టు పేరు ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి 1000 రూపీస్ ఫోన్ పే చేస్తారు. నమ్మకం ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే లేదు. సో అలానే చూసుకోవచ్చు, కొంచెం అలాగే ముందుకు వెళ్తుంటే ఇక్కడ చేపలు పడుతున్నారు అనమాట. ఒక ఆంటీ ఒక అంకులు. మా వాళ్ళు అయితే ఎంత స్పీడ్గా అయితే లేరు. నేను కూడా ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. ఏమైనా రాళ్ళలోనే మిస్టేక్ అయితే ఇంకా అందేనమాట. లెవెల్ 1 అయితే మీకు చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. ఇక్కడైతే వాటర్ ఫాల్స్కి వెళ్ళామంటే మామూలుగా వెళ్ళకూడదు, చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళడం అయితే వెళ్ళాలి. సో మీకైతే లెవెల్ 1 చూపిస్తాను, చూసుకోండి. సో చూసుకోండి, మీకైతే చాలా క్లారిటీగా అయితే రావట్లేదు, కొంచెం బ్లర్ అయిపోతుంది ఈ ఎండకి. అలానే చూసుకోవచ్చు, మా వాళ్ళు ఉల్లిపాత్రం వాళ్ళు ఎంతంటే ఉల్లిపాత్రం కాదు, ముందు చూడండి ఎంత హైట్ అయితే ఎక్కిపోతున్నారు వాళ్ళు వెనక నేను ఇప్పుడైతే వెళ్ళాలన్నమాట. చూసుకోవచ్చు, చాలా అంటే చాలా హైట్కి ఎక్కాలి ఇప్పుడు. అలానే కొంచెం డేంజర్ అని, కానీ తప్పదు, చూడాలంటే వెళ్ళాలి. మనకు మనీ చేసుకోవాలి. బొక్కలు ఉండి అక్కడి నుంచి పడి డేట్ అవుతుంది చెప్పండి. ఏం చేస్తున్నారు కానీ వీళ్ళైనా ఎంత కంట్రోల్ అన్నట్టు ఆ దిగుని కాడికి వచ్చాం ఫ్రెండ్స్. వీళ్ళైతే ఇంకెళ్ళిపోతున్నారు. తప్పదు, వెళ్ళాలి, మనము సాధించాలి. అలాగే జీవితం లేదు, సాధించింది లేదు కాబట్టి అప్పుడప్పుడు ఇలా తెలంగాణ పనులైనా సాధించాలి. పుడి అమ్మ ఇంకోటి ఉంది ఇక్కడ, బుర్రల నొప్పులా ఉంది. సో చూసుకోవచ్చు, నేను చూపిస్తాను, చూసేయండి ఓకేనా. లెవెల్ 2 అనమాట ఇది. మీకు ఎలాగైనా కనిపిస్తుందండి, దగ్గరికి వెళ్తేనే కనిపిస్తుంది. చూపిస్తా. వచ్చాం ఫ్రెండ్స్, చూడండి
మా వాళ్ళు. సో ఇది వింటర్ సీజన్ కాబట్టి కొంచెం వాటర్ అయితే తగ్గిందంట. సో ఇంతకు ముందు వీళ్ళు వచ్చేటప్పుడు ఫుల్ గా వాటర్ వచ్చేదంట, అందుకే కొంచెం తగ్గింది. అలానే కొంచెం నాకు బాధలో ఉన్న ఆనందంలో ఉన్న కొంచెం బూతులు వస్తుంటాయి, ఏమనుకోకండి, కొంచెం అడ్జస్ట్ అయిపోండి వినేసి. సో అలానే చూసుకోండి ఎంత హైట్ నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. లెవెల్ 3 కూడా ఉంది, కొంచెం పైకి వెళ్తే మనం వస్తామో లేదో తెలియదు కిందకి. మావాడు చూడండి, ఎవడు ఈ అమ్మ బంటే అన్ని అతనికి ఉదాహరణ అనమాట. చూసి చెట్లు ఎలాగైతే ఎక్కుతున్నాడో మావాడు చూడు చాలా జాగ్రత్తగా దిగుతున్నాడు, కాల్ స్లిప్ అయిపోద్దేనే. సో చూసుకోవచ్చు, చాలా అంటే చాలా జాగ్రత్తగా దిగాలి దిగేటప్పుడు అయితే. కాల్ చెప్పాను కదా. సో మావాడైతే ఇక్కడ ఏదో చూసాడంట, ఏదో ఫ్లవర్స్ అనుకుంటున్నాడు ఆడైతే, అందుకే మా వాళ్ళకి పిలుస్తున్నాడు అనమాట. ఒకసారి చూడండి ఏంటి అనేది. సో చూసుకోవచ్చు, అవి అయితే ఫ్లవర్స్ అయితే కాదు, అవి ఏమంటారు దాన్ని, అది కూడా కాదు, ఏమో నాకు కూడా తెలియదు ఏమంటారు దాన్ని. మా వాడైతే చూపిస్తున్నాడు, చూసేయండి. మా వాడైతే ఇక్కడ బొంగులు అయితే చూసాడు అనమాట, ఎదురు బొంగులు తీసుకొని దెంగేసి బిర్యానీ చేసుకుందాం అంటున్నాడు. మనం తీసుకొని దెంగేస్తే మనల్ని ఇక్కడ కట్టేస్తారు అనమాట, మామూలుగా ఉండదు. ఎందుకు ఎలా వచ్చాము అలానే వెళ్ళిపోదాం అనుకొని వెళ్ళిపోతున్నాము. ఈ ఆంటీ అంకుల్ ఇంకా చేపలు అయితే ఇక్కడ పడుతున్నారు అనమాట. సో మనమైతే కొంచెం జాగ్రత్తగా దిగిపోయి వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోతున్నాం. మన ఛానల్కి ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ కొట్టలేదో వాళ్ళు కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ టకా అయితే కొట్టేయండి.